బాక్సాఫీస్. కాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరుస విషాదాలతో శోక సంద్రంలో మునిగిపోయింది. ఇటీవలే దిగ్గజ దర్శకుడు భారతీ రాజా మరణ వార్త నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు మరో లెజెండరీ సినీ వ్యక్తిత్వం శాశ్వతంగా అభిమానులకు దూరమయ్యారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత కె భాగ్యరాజ్ గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఈ వార్త తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 4 శతాబ్దాలకు పైగా తన ప్రత్యేకమైన కథలు, సహజమైన పాత్రలు, కుటుంబ విలువలను ప్రతిబింబించే సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భాగ్యరాజ్ ఇక లేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భాగ్యరాజు సినీ ప్రయాణంలో మరో విశేషం ఏమిటంటే, ఇటీవల కన్నుమూసిన దర్శకుడు భారతీ రాజాతో ఆయనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. భారతీ రాజా తెరకెక్కించిన పుతియా వార్పుగల్ చిత్రంతోనే భాగ్యరాజు హీరోగా సినీ రంగంలో అడుగుపెట్టారు. అదే సమయంలో ఆయనలోని రచయిత, దర్శకుడు కూడా వెలుగులోకి వచ్చాడు. 1979లో విడుదలైన సువరిల్లాద చిత్తిరంగల్ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగు వేసిన భాగ్యరాజ్ తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కథ చెప్పే విధానం, సాధారణ మనుషుల జీవితాలను తెరపై సహజంగా ఆవిష్కరించే శైలి, కుటుంబ సంబంధాలపై ఆయనకు ఉన్న అద్భుతమైన అవగాహన ఆయనను తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టాయి. భాగ్యరాజు సినిమాలంటే భారీ సెట్లు, విపరీతమైన యాక్షన్ లేదా అతిశయోక్తి పాత్రలు కాదు. మన చుట్టూ ఉండే సాధారణ మనుషులు, వారి కుటుంబాలు, చిన్న చిన్న భావోద్వేగాలు, గ్రామీణ జీవితం, మధ్యతరగతి కుటుంబాల సమస్యలే ఆయన సినిమాల ప్రధాన బలం. ప్రేక్షకులు సినిమా చూస్తున్నారనే భావన కంటే తమ ఇంట్లో లేదా పక్కింట్లో జరుగుతున్న సంఘటనలను చూస్తున్న అనుభూతిని కలిగించడంలో భాగ్యరాజ్ అసాధారణ ప్రతిభ చూపించారు. అందుకే ఆయన సినిమాలు కాలం మారినా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా భాగ్యరాజ్ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ముఖ్యంగా కథలు, స్క్రీన్ ప్లేలు రాయడంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చిన్న సంఘటనలను కూడా ఆసక్తికరంగా మలచడం, హాస్యాన్ని భావోద్వేగాలతో కలిపి చెప్పడం ఆయన ప్రత్యేకత. అందుకే తమిళంలో ఆయన రూపొందించిన ఎన్నో చిత్రాలు తర్వాత తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయ్యాయి. కొన్ని చిత్రాలు డబ్బింగ్ రూపంలో కూడా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా భాగ్యరాజ్ ఎంతో సుపరిచితమైన వ్యక్తే. ఆయన నటించిన పోలీస్ బావ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, వద్దంటే పెళ్లి, డార్లింగ్ డార్లింగ్, చిన్న రాజా వంటి సినిమాలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి విజయాలు సాధించాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన నటన, సహజమైన హాస్యం, భావోద్వేగాలను పలికించే తీరు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైంది. అందుకే ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. భాగ్యరాజ్ తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా మాత్రమే కాదు, రచయితగా కూడా ఎన్నో విలువైన కథలను అందించారు. విక్టరీ వెంకటేష్ నటించిన అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, సుందరకాండ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన కథలను అందించారు. తెలుగు కుటుంబ కథా చిత్రాల చరిత్రలో ఈ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రాధా కళ్యాణం చిత్రానికి మూల కథ కూడా భాగ్యరాజ్ రూపొందించిన తమిళ చిత్రం అంత ఏలు నాట్కల్నే కావడం విశేషం. ఆయన కథలు భాషలను దాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయంటే ఆయన రచనా ప్రతిభ ఎంత గొప్పదో అర్థమవుతుంది. తమిళ సినీ పరిశ్రమలో కూడా భాగ్యరాజ్ అనేక గొప్ప విజయాలను సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్ నటించిన ఖైదీ వేట చిత్రానికి ఆయన రచయితగా పనిచేశారు. ఆ కథ తర్వాత హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా రీమేక్ చేయబడింది. అక్కడ కూడా తన రచనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఆయన తెరకెక్కించిన ఇదు నమ్మ ఆలు చిత్రం ముందుగా తెలుగులో నేను మీ వాటినే పేరుతో డబ్బింగ్ కాగా, ఆ తర్వాత అదే కథ ఆధారంగా మోహన్ బాబు హీరోగా ఈవీవి సత్యనారాయణ అదిరింది అల్లుడు చిత్రాన్ని తెరకెక్కించడం ఆయన కథల ప్రభావానికి మరో ఉదాహరణగా నిలిచింది. దర్శకుడిగా భాగ్యరాజ్ దాదాపు 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా 75కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. హీరోగా తన కెరీర్ ముగిసిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొత్త తరానికి దగ్గరయ్యారు. తెలుగులో మేం వయసుకు వచ్చాం, 35, చిన్న కథ కాదు వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాత్ర చిన్నదైనా పెద్దదైనా దానిలో జీవించడం ఆయన ప్రత్యేకత.
ఎంజీఆర్ తర్వాత ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందిన నటుల్లో భాగ్యరాజ్ కూడా ఒకరని సినీ విశ్లేషకులు పేర్కొంటూ ఉంటారు. సాధారణ కుటుంబాల కథలను చెప్పే దర్శకుడిగా, మంచి నటుడిగా, అద్భుతమైన రచయితగా ఆయన సంపాదించుకున్న పేరు ఇప్పటికీ ప్రత్యేకమే. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని వినోదంతో పాటు కుటుంబ విలువలను చెప్పే సినిమాలను రూపొందించడం వల్లే ఆయన సినిమాలు తరతరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. దర్శకుడిగా ఆయన చివరిసారిగా 2010లో సిద్ధు +2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత పూర్తిగా నటనపైనే దృష్టి సారించారు. వయసు పెరిగిన సినిమాలపై ఆయనకు ఉన్న ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప కథకుడిని, సహజమైన సినిమాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడిని కోల్పోయింది. భాగ్యరాజ్ ఇక మన మధ్య లేకపోయినా ఆయన తెరకెక్కించిన సినిమాలు, రాసిన కథలు, పోషించిన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. జీవితానికి దగ్గరగా ఉండే కథలను ఎలా చెప్పాలో చూపించిన గొప్ప సినీ సృష్టికర్త, ఆయన పేరు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. భారతీరాజ మరణంతో ప్రారంభమైన కోలీవుడ్ విషాదం ఇప్పుడు భాగ్యరాజ్ మృతితో మరింత విషాదకరంగా మారింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని సినీ ప్రపంచం ప్రార్థిస్తుంది.